హైదరాబాద్ కోనసీమ జిల్లా పి గన్నవరం అసెంబ్లీ టికెట్ టీడీపీ నుంచి జనసేనకు మారింది. ఇక్కడి నుంచి గిడ్డి సత్యనారాయణ పోటీ చేస్తారని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కాగా తొలి విడతలోని టీడీపీ నేత మహాసేన రాజేష్ కు చంద్రబాబు టికెట్ ఖరారు చేశారు. పలు కారణాలతో తాజాగా రాజేష్ స్థానంలో సత్యనారాయణకు టికెట్ ఇచ్చారు పవన్. మరి అయిపోయిందండి, అయిపోయింది అన్నకి. గిడ్డి సత్యనారాయణ, మాది పి గన్నవరం నియోజకవర్గంలో ఊడిమూడి గ్రామం. నేను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను హైదరాబాద్లో కమిషనర్ పోలీస్ ఆఫీస్లో అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తూ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకి అనుగుణంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఉద్యోగానికి రిజైన్ చేసి ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి జన సైనికులకి ఎవరికైనా సరే ఏ విధమైనటువంటి ఆపదన్నా సరే వాళ్ళని ఆదుకోవాలనే సదుద్దేశంతో వచ్చి ఇక్కడ ఆర్థికపరమైనటువంటి సహాయం చేయటం కానీ వారికి ఏ విధమైనటువంటి సహాయం అయినా సరే చేయడానికి నేను ముందున్నానని మీ అందరికీ తెలియజేస్తాను. గిడ్డి సత్యనారాయణ, మాది పి గన్నవరం నియోజకవర్గంలో ఊడిమూడి గ్రామం. నేను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను హైదరాబాద్లో కమిషనర్ పోలీస్ ఆఫీస్లో అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తూ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకి అనుగుణంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఉద్యోగానికి రిజైన్ చేసి ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి జన సైనికులకి ఎవరికైనా సరే ఏ విధమైనటువంటి ఆపదన్నా సరే వాళ్ళని ఆదుకోవాలనే సదుద్దేశంతో వచ్చి ఇక్కడ ఆర్థికపరమైనటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం అసెంబ్లీ టికెట్ టీడీపీ నుంచి జనసేనకు మారింది. ఇక్కడి నుంచి గిడ్డి సత్యనారాయణ పోటీ చేస్తారని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కాగా తొలి విడతలోని టీడీపీ నేత మహాసేన రాజేష్ కు చంద్రబాబు టికెట్ ఖరారు చేశారు. పలు కారణాలతో తాజాగా రాజేష్ స్థానంలో సత్యనారాయణకు టికెట్ ఇచ్చారు పవన్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాబీ అందిస్తారు. బాబీ, చెప్పండి, టీడీపీ టికెట్ జనసేనకు కేటాయించినట్టు తెలుస్తుంది. దీనికి గల కారణాలేంటి? అఖిల, ఇప్పుడు జనసేనకి అయితే గిడ్ల సత్యనారాయణకి కేటాయించడం జరిగింది. అధికారికంగా కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడే ప్రకటించడం జరిగింది. గతంలో టీడీపీ మహాసేన రాజేష్ కి కేటాయించిన సీటు ఇది జనసేన టీడీపీ వర్గాల్లో వ్యతిరేకంతో ఇది కొన్ని రోజులుగా గందరగోళ వాతావరణం నెలకొంది. నియోజకవర్గంలో గిడ్ల సత్యనారాయణ దాదాపుగా ఖరారయ్యింది. పవన్ కళ్యాణ్ సమక్షంలో కూడా ఇప్పుడే అనౌన్స్ చేయడం కూడా జరిగింది అని తెలుస్తుంది. అఖిల. ఓకే, రైట్ బాబీ, థ్యాంక్ యూ.